హలో ఎవ్రీబడి, ఈరోజు చుడువాని చాలా తక్కువ ఆయిల్లో కరకరలాడుతూ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇవి 1/2 kg పేపర్ అటుకులు. మనం ఈ పేపర్ అటుకుల్ని ఓ మైక్రోవేవ్లో పెట్టి ఫ్రై చేద్దాం. చూడండి, మైక్రోవేవ్లో ఒక 2 నిమిషాలు పెట్టి తీసినాము. ఎంత కరకరలాడుతుంది, ఎంత సౌండ్ వస్తుంది. అదే బౌల్లో మిగిలిన మొత్తం అటుకులను కూడా వేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఉంచుకుంటూ ఇలా తీసుకోవాలి. ఇవన్నీ మంచిగా క్రంచిగా అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా కరకరలాడుతున్నాయో. ఈ మొత్తం అటుకులను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 15-20 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. ఒక పెద్ద మూకుడులో ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఒక 200 grams పల్లీలను వేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చూడండి ఎంత తక్కువ పోసుకున్నామో. ఈ మంచిగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 10-15 పచ్చిమిర్చిలు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఈ చుడువాలో. ఇవి కొంచెం గోలిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లిపాయ వేసుకోవాలి. ఈ వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది చుడువాకి. తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ మళ్ళీ చూసి తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 200 grams పుట్నాలు. ఈ పుట్నాలు బాగుంటాయి చుడువాకి. ఈ పుట్నాలకి ఆయిల్లో ఉన్న మసాలా పట్టుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పేపర్ అటుకులు, పల్లీలు అన్నీ వేసేసుకోవాలి. మనం మైక్రోవేవ్లో పెట్టి తీసినాం కదా, పేపర్ అటుకు మంచిగా ఇరగకుండా మంచిగా కరకరలాడుతూ వస్తుంది. ఇలా 2 స్పూన్లు పట్టుకొని మనం కలుపుతుంటే అటు ఇటు పడిపోతుంటుంది కదా, అట్లా కాకుండా మంచిగా కలుపుకోవచ్చు. ఇట్లా ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడాలి. సాల్ట్ ఇంకా అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. కొంచెం కారం మాత్రం తప్పకుండా వేసుకోవాలి. ఈ అటుకులకు మొత్తం పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. చూడండి, చుడువా రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.